మార్కాపురం బస్సు ప్రమాదంలో నిర్మల్ జిల్లా వాసులున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులో నిర్మల్ జిల్లాకు చెందిన గౌరవ్, రాము, కుమారి ప్రయాణించారు. అయితే ముగ్గురు జాడ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఫైర్ స్టేషన్ రావాలబ్బా, ఫైర్ వచ్చింది. మార్కాపురం బస్సు ప్రమాదంలో నిర్మల్ జిల్లా వాసులున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులో నిర్మల్ జిల్లాకు చెందిన గౌరవ్, రాము, కుమారి ప్రయాణించారు. అయితే ఆ ముగ్గురి జాడ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. పోలీసులు ఫైర్ స్టేషన్ రావాలబ్బా, ఫైర్ వచ్చింది. మార్కాపురం బస్సు ప్రమాదంలో నిర్మల్ జిల్లాకు చెందిన ముగ్గురు ఆ బస్సులో ఆ సమయంలో ప్రయాణించారు. అయితే ఆ ముగ్గురి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో నిర్మల్ వాసులు ముగ్గురు కూడా ప్రయాణించారు. రాము, కుమారి, గౌరవ్గా వారి పేర్లైతే ఉన్నాయి. ముగ్గురి జాడ తెలియక కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఘటనా స్థలంలో. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. అయితే బస్సులో ఆ సమయంలో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇవాళ తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇంకా కూడా ప్రయాణికుల అందరి డీటెయిల్స్ అన్నవి ఇంకా కంప్లీట్గా రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపైన లోతుగా వారు పరిశీలిస్తూ ఉన్నారు. కాసేపట్లోనే ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నవి మనకి తెలియాల్సి ఉంది. అయితే ఈ బస్సు ప్రమాదంలో నిర్మల వాసులు ముగ్గురు కూడా ఆ సమయంలో ఆ బస్సులో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అయితే వారి జాడ తెలియకపోవడంతో కూడా కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో నిర్మల్ జిల్లా వాసులు ముగ్గురు అందులో ఉండిపోయారు. రాము, కుమారి, గౌరవ్గా వారిని గుర్తించారు. అయితే ఆ ముగ్గురి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో గౌరవ్, రాము, కుమారి ఆ బస్సులో అయితే ప్రయాణించారు. అయితే ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా పలువురైతే తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో బస్సు అంతా కూడా క్షణాల్లో చూస్తుండగానే బస్సులో అంతా కూడా మంటలు వ్యాపించేసి పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి. అంటే అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఉదయం 4:30 సమయం అంటే వారు ఏం జరుగుతుందో తేరుకునే లోపే ఒక్కసారిగా వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. బయటకు రాలేని సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. అయితే బస్సు వెనక భాగంలో కూర్చున్న 10 మంది అయితే సజీవ దహనం అయిపోయారు. ముందు కూర్చున్న వారు మాత్రం 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే మరికొంతమంది మాత్రం ఒక్కసారిగా ఈ మంటలు అంటుకోవడంతో కిటికీ అద్దాలు పగలగొట్టి వారంతా బయటికి దూకేశారు. ఈ క్రమంలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, మొత్తం ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు? ప్రస్తుతం వారి కండిషన్ ఏ విధంగా ఉంది? ఏం చెప్తున్నారు వైద్యులు? హర్ష, ఈ బస్సు నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగిత్యాల నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. ఆ ప్యాసింజర్ సంబంధించిన లిస్టు నిర్మల్ నుంచి సేకరిస్తే అందులో ఉన్న సమాచారం మేరకు 5 గంటలకి జగిత్యాల నుంచి, ఆ తర్వాత 5:30కు కోరుట్లలో ముగ్గురు ప్యాసింజర్లని పికప్ చేసుకున్నారు. మనోహర్, వేణు, ఇంకొక వ్యక్తి, ముగ్గురు వ్యక్తుల్ని కోరుట్లలో 5:30కు పికప్ చేసుకున్న తర్వాత 6 గంటలకి ఈ బస్సు నిర్మల్కి వచ్చింది. నిర్మల్లో రాము, కుమారి వీరిద్దరు కూడా 25 సంవత్సరాల వయసు, తర్వాత గౌరవ్ 21 సంవత్సరాలు, ఈ ముగ్గురిని కూడా నిర్మల్లో పికప్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్మూర్లో ఒక ఇద్దరిని పికప్ చేసుకున్నారు, వెంకటేష్, మౌనిక అనే ఇద్దరు. సో ఆ తర్వాత నిజామాబాద్ సంబంధించిన ఒక ప్యాసింజర్ వెంకటేశ్వర్ అని 21 సంవత్సరాలు. సో ఈ జగిత్యాల నుంచి 4 పాయింట్స్, జగిత్యాల, కోరుట్ల, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్,
ఈ 5 పాయింట్లలో మొత్తం కూడా ఎక్కించుకున్న ప్యాసింజర్స్ అంతా కూడా స్టూడెంట్స్ లాగానే కనిపిస్తున్నారు మనకి. ఎందుకంటే మొత్తం కూడా అందరూ 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళే ఉన్నారు వీళ్ళంతా కూడా. కానీ ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ అది ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ ఉందో నిర్మల్లో దాని బుకింగ్ పాయింట్ ఉంది, ఆ ఆఫీసు ప్రస్తుతానికి క్లోజ్ అయింది. అక్కడ ఎవరు కూడా ఆ ఫోన్ నంబర్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో నిర్మల్ సంబంధించిన 3 ప్యాసింజర్స్ రాము, కుమారి, గౌరవ్ సంబంధించిన ఫోన్లు కూడా కలవట్లేదు. వాళ్ళ 3కు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ బస్సుకు సంబంధించి ప్రమాదంలో మృతుల పేర్లు ఏవైతే విడుదల చేసిందో ఏపీ ప్రభుత్వము, ఆ 3లో మాత్రం ఈ 3 పేర్లు ఆ 13 మందిలో మాత్రం కనిపించట్లేదు. సో వీళ్ళు సీరియస్ గా ఇంజూర్ అయినట్టు కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. సో వీళ్ళకి సంబంధించి కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా అటు పోలీసుకు సంబంధించిన వాళ్ళు కూడా చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ ప్యాసింజర్స్ అంతా కూడా జగిత్యాల నుంచి మనం ప్రారంభమైతే నిజామాబాద్ జిల్లా వరకు దాదాపు 10-11 మంది ప్యాసింజర్స్ జగిత్యాల, కోరుట్ల, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్. సో నిర్మల్ పాయింట్ నుంచి మాత్రం 3 ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి బయలుదేరారు. సో వీరికి సంబంధించి ఏం జరుగుతుందన్న సమాచారం పైన కొంత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా పూర్తి స్థాయి దీనిపైన డీటెయిల్స్ అయితే రావాల్సింది హరీష్. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.